దైవ మార్గంలోనే గడిపేస్తాను. అర్థమవుతుందా? పూర్తిగా ఇక భార్య వద్దు, పిల్లలు వద్దు, ఏమొద్దు, లేతే ఇక దేవుడు దేవుడు అల్లా అల్లా అనుకుంటూ మొత్తం దైవ మార్గంలోనే నా సమయం అంతా గడుపుతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. అలా వద్దు, అది దేవుడు ఇష్టపడడు. అర్థమవుతుందా? పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య బాధ్యత ఎవరు నిర్వర్తించాలి? పిల్లల బాధ్యత ఎవరు నిర్వర్తించాలి? మీ పనులన్నీ సక్రమంగా చేసుకుంటూ, ఉన్నతంగా చేసుకుంటూ, దైవానికి భయపడుతూ మీ పనులన్నీ చేసుకుంటూ, ఏదైతే ఆరాధన కోసం నియమించబడిన సమయం ఉందో ఆ ఆరాధన చేయి చాలు. ఇంకా నీకు ఎక్కువ ఆరాధనలో గడపాలి, దైవ మార్గంలో గడపాలి అని అంటే, ఎక్కడైతే నీ ఖాళీ సమయం ఉందో, నీ పనులన్నీ అయిపోయినాయి, నీ బాధ్యతలన్నీ అయిపోయినాయి, నీకు సమయం మిగిలింది, నీ సమయం మిగిలిన సమయాన్ని దైవ మార్గంలో గడుపు.